ఎప్పుడైనా కూడా మనము ఒక విషయం ఆలోచించుకునేటువంటి విషయంలో అదృష్టవంతులు ఎవరు, దురదృష్టవంతులు ఎవరు అనేటువంటి ఆలోచనలో భాగంగా మరి అనుకుంటారు అందరూ కూడా వారికేమిటి, వారికి అన్ని రకాలుగా కూడా బాగున్నాయి. వారు అన్ని రకాలుగా కూడా సెటిల్ అయిపోయి ఉన్నారు. వారు చక్కగా ఉన్నారు అనేటువంటి ఆలోచన లేని వారికి. ఇట్లా ఆలోచనలు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూనే ఉంటుంది. ఎవరి పరిస్థితులు వారివి. ఎవరి ఎంత చెట్టుకు అంతే గాలి అనేటువంటి భావన అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే నెగెటివ్ చేసి డబ్బులను నెగెటివ్ రూపకంగా సంపాదించినటువంటి మనీ అనేటువంటిది అది ఏదైనా కావచ్చును. దాని వలన మనకు ఏర్పడేటువంటి పరిస్థితి ఏమిటి? విన్నరా? అంటే ఒకరిని ముంచి సంపాదించినటువంటి డబ్బా లేదా నెగెటివ్ రూపకంగా అది ఏదైనా కావచ్చును. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు. అతను ఒక పంటను పండించడం జరుగుతూ ఉన్నది. ఆ యొక్క పంటను ఎవరు కొంటున్నారు? ఒక దళారి కొంటున్నాడు. అతను ఎంత రేటుకు తీసుకోవడం జరుగుతుంది? మార్కెట్‌లో ఉన్నదానికంటే చాలా తక్కువ రేటు వారికి కట్టివ్వడం జరుగుతుంది. వారి వద్ద నుండి అతను ఆ యొక్క పంటను తీసుకొని బయట మార్కెట్‌లో ఎక్కువ రేటుకు అమ్మడం జరుగుతుంది. ఇదే ఇంకో విషయం ఏమిటి అనుకుంటే మనకు మద్యం షాప్ కావచ్చు. మరొకటేమిటి హాస్పిటల్. ఇట్లా కొన్ని ఉన్నవి. అందులో ఒక 2, 3 మాత్రమే చెప్పడం జరిగింది మీకు. ఈ ఫీల్డ్‌లో అధిక మొత్తంలో డబ్బు సంపాదించినటువంటి వారికి వారి ఇంటిలో పెద్దలకు హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, వారికి ఆరోగ్యం క్షీణించడం గానీ ఒకానొక సందర్భంలో ఈ విధంగా నెగెటివ్‌తో సంపాదించినటువంటి డబ్బుతో పుట్టబోయేటువంటి పిల్లలు కూడా కాస్త ఆటిజంతో పుట్టడం కానీ, కర్మ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది కనుక దానాలు ఎప్పుడైనా కూడా నెగెటివ్ రూపకంగా ఒక రూ. 100 మనకు వస్తున్నాయి అనుకుంటే రూ. 15 కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నడిపించుకోవడం కానీ, హోమాలు చేసుకోవడం కానీ, అన్నదానం చేసుకోవడం కానీ, లేదా ఒక నలుగురికి సహాయపడేటువంటి పనులు డబ్బు రూపకంగా ఖర్చు పెట్టడం కానీ, ఇలా ఖచ్చితంగా కూడా చేసుకుంటూ ముందుకు పోవాలి. కనుక లేదు అనేటువంటి సందర్భంలో ఖచ్చితంగా వీరికి ఒక వయసు అనేది వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా ఒక మైనస్ వాతావరణం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక నెగెటివ్ రూపకంగా ఎవరైతే మనీ సంపాదన చేసుకునేటువంటి వారు ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా భగవంతుని సేవలో ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా పరులకు సహాయపడేటువంటి పనులను చేస్తూ ఉండండి. ఖచ్చితంగా కూడా ఒక 15-20% వరకు కూడా దానాన్ని చేసుకోండి. మంచి ఫలితం గోచరిస్తూ ఉంది. అదేవిధంగా నెగటివ్ ఆలోచనలు కూడా చాలా వరకు కూడా తక్కువ చేసుకోండి. పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండండి. విన్నారా? మీరు నెగటివ్ పనులు చేసుకుంటూ నెగటివ్ ఆలోచనలు కూడా చేసుకున్నట్టయితే విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఖచ్చితంగా కూడా అయితే ఇక్కడ అదృష్టవంతులు అని వీరినే అనాల్సినటువంటి అవసరం లేదు కనుక చక్కగా కూడా ఈశ్వరుడు లేని వారికి భోజనాన్ని సమకూరుస్తూ ఉన్నాడు, ఉన్నవారికి భోజనాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. సమయం సరిపోవటం లేదు. లేని వారికి సమయం ఉంటుంది. చక్కగా కూడా పిల్ల పాపలతో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఉన్న దాంట్లోనే ఖచ్చితంగా కూడా తృప్తిపడి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అయినా కూడా మాకు అదృష్టం వరించాలి అనుకునేటువంటి వారు చక్కగా కూడా ఒక రావి చెట్టు వద్ద చిన్న మొలకలు రిపీట్ ఒకసారి ఖచ్చితంగా కూడా మాకు అదృష్టం వరించాలని అనుకునేటువంటి వారు ఒక మేడి చెట్టు కింద మేడి వృక్షానికి సంబంధించి కింద వేర్లు ఉంటాయి. ఆ యొక్క వేరును ఏదైతే ఉంటుందో ఆ యొక్క వేరును ఒక తాయెత్తు రూపకంగా చేసుకొని మెడలో ధరించి దానిని ఒక తాయెత్తు రూపకంగా చేసుకొని పాలతో అభిషేకం చేసుకొని మెడలో ధరించినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా వీరు ఎప్పటికప్పుడు కూడా
నేను బాగున్నాను, నా ఆరోగ్యం బాగుంది అనేటువంటి విషయాన్ని పదే పదే అనుకోవాలి. థ్యాంక్ యూ చెప్పుకోవాలి. విన్నారా? ఈశ్వరునికి ఖచ్చితంగా కూడా థ్యాంక్ యూ అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం గోచరిస్తుంది. ఇది మహాదేవ శ్రీమాత్రే నమః.